హలో ఫ్రెండ్స్, పెద్ద కందుకూరు కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నదండి. ఈ అగ్ని ప్రమాదం ఎలాగా జరిగిందని ముందు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియో పూర్తి చూసి మీరు దీన్ని గుర్తించండి. పెద్ద కందుకూరు కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర కాసిరెడ్డి నాయన ఆశ్రమానికి అన్నదానానికి తోలిన కట్టెల కువ్వ, ఆ కట్టెల కువ్వను వేరే వాళ్ళ చేలో పెట్టినారు. అది అతని చేలో క్లియర్ చేసుకోవాలని ఒక్కొక్క లైన్ తెచ్చి ఆ కట్టెలను పక్కకు వేయాలని వచ్చారు. ఆ కట్టెలు పక్కకు దొబ్బే సమయంలో కొక్లైన్ ఇంజను రిపేర్ వచ్చి ఆగిపోయింది. తర్వాత 12 గంటలకు అది ఏమి జరిగిందో విషయం తెలక అగ్ని ప్రవేశం జరిగి అది మొత్తము ఆ కట్టలు అంటుకొని తర్వాత కొక్లైన్ రిపేర్ ఉండడం వల్ల ఎనికి ముందుకు పోలేని పరిస్థితుల్లో తెలియదు. కానీ ఆ మంటలు కట్టెలు అంటుకొని మంటలు చెలరేగి కొక్లైన్ కూడా మొత్తం క్లియర్గా కాలిపోయే పరిస్థితిలో అంటుకున్నది. దీన్ని ఫైర్ ఇంజన్ వచ్చి ఆగగలుగుతుంది, లేకుంటే ఇంజన్ అయితే క్లియర్గా కాలిపోయే పరిస్థితిలో ఉంది. ఈ మంటలు చెలరేగడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం అయింది. దానివల్ల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం కొక్లైన్ మీద పడి కొక్లైన్ మొత్తం కాలిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ కాసిరెడ్డి నాయన అన్నదానము పెట్టే స్థలము కాబట్టి ఇక్కడ ట్యాంకి నీళ్ళు ఉండడం వల్ల కొన్ని బిందెలతో బకెట్లతో తీసుకొని నీళ్ళు ట్యాంకి నుంచి సప్లై చేసి కొంతవరకు కష్టపడినాము. కొక్లైన్ వాళ్ళు ఒక 4, మేము పక్కన ఒక 2, ఒక 6-7-8 మంది చేతనైనంత వరకు కష్టపడినాము. కానీ మంటలు ఆర్పే అవకాశం కాలేదు. అంతలో బండి మీద మంట పడింది. ఆర్పలేక, ఆ శాఖకు తట్టలేక ఆర్పలేక మేము పక్కకు తొలిగాము.
తీగ కరెంటు తీగ కూడా ఇక్కడ ఒక లైన్ ఉండింది ఒక ఇంటికి సప్లైకి, అది కూడా తెగింది. తెగి కింద పడి అది కూడా మంటలు సప్లై అవుతున్నాయి. తొందరగా ఆఫ్ చేయమని, ప్రమాదంలో ఉందని చెప్పు, రోడ్లో పడిందను. ఆఫ్ చేసినాలే మా, ఆఫ్ చేసినాలే. ఇట్లని కాదులే, మన అగ్ని ప్రమాదంలో ఉన్నాం కాబట్టి ఆమె బాధ అదిలే. ఏదైనా ఒకటి జరిగితే ఇప్పుడు ఆ వైర్ అట్లే పోయింది అనుకో, పల్ల ఏదో ఎందుకో దేవుని అయితే ఆనే కాలుతుంది భూమి పట్టుకొని. Thank you.